హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మాటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటి, అది మనం ఎందుకు నేర్చుకోవాలి, ఆ టాపిక్ గురించి అనేది మనం ఈరోజు డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో JNTU లాస్ట్ సెమిస్టర్లో మనకిచ్చిన సిలబస్ ప్రకారం మనకి నానో టెక్నాలజీ ఒక సబ్జెక్ట్ ఉంది కదా. సో అందులో బేసికలీ 5 యూనిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ అనేది మనకి ఫస్ట్ యూనిట్గా ఇచ్చారన్నమాట. సో అందులో మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి డెఫినేషన్ అడగడం జరిగింది. సెకండ్ పార్ట్ వచ్చేసి హిస్టరీ, థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రాపర్టీస్, అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ నానో పార్టికల్స్ అని అడగడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ ఓకేనా, ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ అనేది మనం ఈరోజు ఫస్ట్ నేర్చుకోబోతున్నాం. సో బేసికల్గా అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే అసలు ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 2 వర్డ్స్ అనమాట. ఒకవేళ మనం నానో టెక్నాలజీ అనే వర్డ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే దాంట్లో 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఫస్ట్ వచ్చేసి నానో అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ అనే వర్డ్ని మనకి కనిపిస్తుంది అన్నమాట. అసలు నానో అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ అనమాట. గ్రీక్ వర్డ్ నుంచి నానో అనే వర్డ్ని డిరైవ్ చేసుకోవడం జరిగింది. వాట్ ఈస్ మీన్ బై నానో అని మనం చూసినట్లయితే ఇట్ మీన్స్ అ డార్క్ ఆర్ స్మాల్గా ఉంటుంది అనే ఒక మీనింగ్ తోటి నానో అని దీనికి చెప్పారన్నమాట. సో వాట్ ఈస్ మీన్ బై టెక్నాలజీ అని మనం చూస్తే ఇట్ ఈస్ అ టెక్నిక్ యూస్ టు కన్వర్ట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ టు డిజైన్. ఏదన్నా ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ని యూస్ చేసుకొని ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్ తోటి ఏదైనా ఒక డివైస్ని కానీ ఏదైనా కొత్త డిజైన్ని కానీ డెవలప్ చేయడమే టెక్నాలజీ అనమాట. మనం ఈ రోజుల్లో మనం మొబైల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. మన ఫార్మసీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉన్నాయి. మనం చూసినట్లయితే ఆటోక్లేవ్, దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ మీద ఆటోక్లేవ్ని డిజైన్ చేస్తారు. అలాగే మనం టెక్నాలజీ అంటే ఏదైనా ఒక టెక్నిక్ని, ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఏదో ఒక డివైస్ని మనం కనిపెడతాం, ఏదైనా డిజైన్ని మనం ఇన్వెంట్ చేస్తాం అనమాట. అది ఎందుకు చేస్తామంటే ఫర్ ద ప్రాస్పెరిటీ అండ్ కంఫర్ట్స్ అండ్ బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అల్టిమేట్గా మన గోల్ వచ్చేసి ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనమాట. సో మనం మ్యాథమెటికల్ నొటేషన్లో చూసుకున్నట్లయితే నానోమీటర్ మీన్స్ బిలియన్త్ ఆఫ్ మీటర్లో ఉండే బిలియన్త్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నానోమీటర్ అని పిలుస్తాం అనమాట. దట్ మీన్స్ వెరీ స్మాల్. దాన్నే 10⁻⁻9 మీటర్స్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁹ meters. In the words of Nobel laureate, physicist of California Institute of Technology, Professor Richard P. Feynman, that is 1959, ఆయన ఏం చెప్పారంటే దెర్ ఈస్ అ ప్లంటీ ఆఫ్ రూమ్ ఎట్ ద బాటమ్ అని ఆయన చెప్పాడనమాట. ఫెమెన్ అనే ఒక గ్రేట్ సైంటిస్ట్, హీఈస్ అ ఫిజిస్ట్. సో ఆయన ఏం చెప్పారంటే దెర్ ఈస్ అ ప్లంటీ ఆఫ్ రూమ్ ఎట్ ద బాటమ్ అంటే మనం ఆటమ్స్ ఉంటాయి, ఆటమ్స్ని కంబైన్ చేస్తూ వెళ్తుంటే మనకి మాలిక్యూల్స్ అవుతాయి. అట్లా మనం ఫస్ట్ ఏదైనా, ఇప్పుడు చూడండి ఈ పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ని దానికంటే ముందు దానికి కొన్ని రా మెటీరియల్స్ ఉంటాయి, దానికంటే ముందు ఇంకా చిన్న బేసిక్గా ఉంటాయి కదా. సో అట్లా మనం చిన్న లెవెల్కి, లాస్ట్ లెవెల్కి ఏదైతే వస్తామో మనము అక్కడి నుంచే ప్రాపర్టీస్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తే దెర్ ఇస్ అ ప్లెంటీ ఆఫ్ రూమ్. అంటే మనం డివైస్ని కనుక్కునే ముందే మనం ఫస్ట్ రా మెటీరియల్స్ మీద వర్క్ చేస్తే మనకి డివైస్ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది, మనకు అనుకున్న ప్రాపర్టీస్తో డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఈ ఫెమెన్ అనే సైంటిస్ట్ ఫస్ట్గా ప్రపోజ్ చేశారన్నమాట. నెక్స్ట్ ఇన్ 1980s కే ఎరిక్ డెక్స్ట్రెల్ ఫస్ట్ కాయిన్ ద వర్డ్ నానో టెక్నాలజీ. సో హీ వాజ్ అ సైంటిస్ట్. కే ఎరిక్ డ్రెక్స్లర్ అనే ఈ సైంటిస్ట్ ఏం చేశారంటే నానో టెక్నాలజీ అనే వర్డ్ని ఫస్ట్గా కాయిన్ చేశారన్నమాట. సో దిస్ ఈస్ అ ఇంట్రడక్షన్ పార్ట్ టు ద నానో టెక్నాలజీ. లెట్స్ get into the definition of nanotechnology. So what's actually the nanotechnology means అంటే మనం ఎగ్జామ్లో రాసే డెఫినేషన్ ఉంటుంది కదా, దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. అకార్డింగ్ టు CRN, it is a CRN.
సో మనం ఎప్పుడైనా డెఫినేషన్స్ మెన్షన్ చేసేటప్పుడు అకార్డింగ్ టు హూమ్ డెఫినేషన్స్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ అనేది కొంచెం మెన్షన్ చేస్తే ఇట్ వుడ్ క్రెడిట్ మోర్ అనమాట, మోర్ ఇంప్రెషన్. సో అకార్డింగ్ టు CRN, దట్ ఈస్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ నానో టెక్నాలజీ. సో వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ ద ఇంజనీరింగ్ ఆఫ్ టైలరింగ్ ఆఫ్ ఫంక్షనల్ సిస్టమ్స్ ఎట్ అ మాలిక్యులర్ ఆర్ అటామిక్ స్కేల్. ఇంజనీరింగ్ ఆఫ్ టైలరింగ్ ఆఫ్ ఫంక్షనల్ సిస్టమ్స్ అంటే ఇంజనీరింగ్ అంటే లైక్ ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్, ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేసి ఫంక్షనల్ సిస్టమ్స్ అన్నిటిని కూడా మనం అటామిక్ అండ్ మాలిక్యులర్ స్కేల్లో మనం బిల్డ్ చేయడమే నానో టెక్నాలజీ అనమాట. నెక్స్ట్ ఈజ్ నానో సైన్స్. వాట్ ఈస్ మీన్ బై నానో సైన్స్? సో నానో సైన్స్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాటర్ whose at least one of the dimensions one of its dimensions is 1 nanometer to 100 nanometers or less. నానో సైన్స్ అంటే ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ మ్యాటర్. ఆ ఏ మ్యాటర్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అంటే వన్ ఆఫ్ ఇట్స్ డైమెన్షన్స్ షుడ్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 నానోమీటర్ టు 100 నానోమీటర్. మనకి నానో పార్టికల్ అంటేనే ఈ సైజ్ రేంజ్లో ఉండాలన్నమాట. 1 నానోమీటర్ టు 100 నానోమీటర్లో ఉన్నదాన్నే మనం నానో పార్టికల్ అంటాం. దాన్ని మనం యూస్ చేసుకొని మనం డెవలప్ చేసేది ఏంటంటే నానో సైన్స్ అనమాట. ఓకే, it is the study of fundamental principles that the nature permits at a nanoscale. Nanoscale ante very minute, that is 1 nanometer to 100 nanometer size particles ni manam indulo use chestam anamata. So next point, Professor Feynman described such atomic scale fabrication has a bottom up approach as opposed to the conventional top down technological approach. అసలు బాటమ్ అప్ అండ్ టాప్ డౌన్ అప్రోచెస్ అంటే ఏంటంటే ఈ ఫేమన్ ఉన్నారు కదా, ఈ ఫేమన్ అనే సైంటిస్ట్ మనకి ఏం చెప్పాడంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫాలో బాటమ్ టు అప్ అప్రోచ్ అని అతను చెప్పాడు అనమాట. కానీ కన్వెన్షనల్ సిస్టంలో మనం యూస్ చేసేది ఏంటంటే టాప్ టు బాటమ్. ఒకసారి చూద్దాము. సో ఐ గెస్ యూ కెన్ సీ ఫస్ట్ మ్యాక్రో కంటే తక్కువ లెవెల్ ఏంటి మైక్రో. నెక్స్ట్ నానో, ఫస్ట్ చిన్న పార్టికల్ ఉంటుంది. అలాంటి చిన్న పార్టికల్స్ అన్నీ కంబైన్ అయిన తర్వాత కొంచెం యావరేజ్ సైజ్ పార్టికల్ అనేది వస్తుంది. అలాంటి యావరేజ్ సైజ్ పార్టికల్స్ని కంబైన్ చేస్తే మనకి మ్యాక్రో మాలిక్యూల్స్ వస్తాయి. సో మనం ఇతను ఏం చెప్తున్నాడంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫాలో బాటమ్ టు అప్ అప్రోచ్ అని చెప్తున్నాడు అనమాట. అంటే ఫస్ట్ చిన్న పార్టికల్స్, సపోజ్ లెట్స్ సే నాకు నా డివైస్లో ఏంటంటే నాకు ఈ ప్రాపర్టీస్ కావాలని ఉంది నాకు. సో నేనేం చేయాలంటే ఫస్ట్ నానో స్కేల్ అంటే ఈ చిన్న పార్టికల్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఈ చిన్న పార్టికల్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా కదా, దాని ప్రాపర్టీస్ నాకు ఇప్పుడు సపోజ్ ఈ పెన్సిలే ఉందనుకోండి, లైక్ ఈ పెన్సిల్లో బాగా థిక్గా రాయాలి అని అనుకున్నాను. సో ఇందులో ఉండే లెడ్ ఏదైతే ఉంటుందో అది బాగా లైక్ ఆ ప్రాపర్టీ దానికి ఉండాలన్నమాట ఈ పెన్సిల్కి. అప్పుడు నేను నానో స్కేల్ నుంచి ఆ ప్రాపర్టీ ఉందా లేదా అని చూస్తూ వెళ్ళానుకో మైక్రోలో ఉంటుంది. నెక్స్ట్ నాకు ప్రోడక్ట్ డెవలప్ అయిపోయిన తర్వాత కూడా ఆ ప్రాపర్టీ అనేది రీటైన్ అవుతుంది అన్నమాట. దట్స్ వాట్ హీస్ టెల్లింగ్. మరి ఫస్ట్ మనం నానో సిస్టంలో ఉందో లేదో తెలుసుకోకుండా పైకి వెళ్ళిపోయి అప్పుడు చూసుకునే కంటే ఫస్ట్ గో ఫర్ దిస్ నానో సిస్టంలో ఉందా లేదా అనేది చూడండి అని ఫేమన్ అనేది చెప్పాడన్నమాట. సో దాట్స్ వాట్ దిస్ హీ టెల్లింగ్. సో ఒకసారి ఈ వర్డ్ కూడా నేను చదువుతాను. ఇన్ బాటమ్ అప్ సో in bottom up manufacturing of devices, positionally controlled atom by atom or molecule by molecule nanostructures or nanoparticles are designed to achieve desired properties. Bottom up approach, in the bottom up approach, while we are manufacturing devices, we will place atom by atom, next molecule by molecule. In that way, if we can control at the atom level the desired properties which we want to achieve in the final product,
if we can control at the atom stage, then our final product will have those desired properties. So next is, in nanotechnology, a particle is defined as a small object which behaves as a whole unit in terms of its transport and other properties. In this nanotechnology, if a particle, if anything which is so smaller, it should be called as a particle, means it should define this property. So it is a small object which behaves as a whole unit in the means of its transport. It should not lean on the entire molecule for its transport and other properties. నానోటెక్నాలజీలో ఏదైనా ఒక చిన్న దాన్ని మనం నానో పార్టికల్ అని పిలవాలంటే ఇట్ షుడ్ హ్యావ్ దిస్ ప్రాపర్టీ, దట్ ఈస్ ఇట్ షుడ్ దాని ఓన్ ట్రాన్స్పోర్ట్ అదే చేసుకోవాలి, అండ్ ఆల్సో ఇట్ షుడ్ హ్యావ్ అదర్ ప్రాపర్టీస్ అనమాట. సో నానో పార్టికల్ సైజ్ వచ్చేసి 1 నానోమీటర్ టు 100 నానోమీటర్స్లో ఈ రేంజ్లో ఉండాలి నానో పార్టికల్ అంటే. సో many of these particles have this same size but not considered as a nanoparticle because ఈ ప్రాపర్టీ ఉండాలన్నమాట. it should behave as a whole unit, and it should in terms of our transport and other properties. I guess this notes is visible to you. You can write. Okay, so these are the dimensions of the physical world for understanding only. So macro కంటే తక్కువ లెవెల్ వచ్చి మైక్రో కంటే తక్కువ నానో. ఓకే, this is a pictorial representation. So somewhat high. Okay, so this is complete picture. 10 to the power of minus 10, this is a hydrogen atom, for example. 10 to the power of minus 9, it is a buckyball, and carbon nanotube, DNA, and nanoshell. This comes under the nano world. And for the micro, here it is like a limit of eye ability. So you can see a limit of eye's ability, E. coli, this comes under micro. And macro, that means we, and a fly which we can see, that becomes a macro. So this is how the dimensions are. So next is, in order to view this nanoparticles, in fact, due to the advent of scanning tunneling microscope, that is STM, and atomic force microscope, arrangement of atom and molecules can be done efficiently while developing desired structures. With the help of this two, STM and AFM, using these two, we are able to arrange the atoms and molecules which we desire. So next is examples for this. Okay, so examples I will read out to you. Examples are nanoshells, nanoparticles, nanotubes, nanobolts, nanorings, and nanorods. So if you like this video, please do like, share to your friends, and for the next upcoming videos, don't forget to subscribe Pharmatech YouTube channel. Thanks for watching.